అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారత వాతావరణ శాఖ 2 తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన జారీ చేసింది. ఇప్పటికీ మండిపోతున్న ఎండలు ఓ పక్క నిన్న రాత్రి నుంచి కాస్త ఉష్ణోగ్రత తగ్గుముఖం పడుతూ వస్తున్నాయా అన్నట్టు కనిపించింది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది, ఎటువంటి అలర్ట్స్ ఇచ్చింది, వీటితో బిగ్ బ్రేకింగ్ న్యూస్ నేను ముందుకు వచ్చేసాను. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఆన్ ద వెదర్ కి. ఎస్, తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రానున్న 4 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయంటూ చెప్పుకొచ్చింది. భూ ఉపరితలం వేడెక్కడం, ద్రోణి ప్రభావాలతో వానలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్పుకొస్తోంది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని చెబుతూనే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతోంది. ఈ నేపథ్యంలోనే 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. ఇటువంటి సినారియోలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయంటోంది. తెలంగాణకు సంబంధించి కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. సో ఇక్కడి నుంచి నేరుగా మీకు మ్యాప్ల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి శాటిలైట్ ఇమేజెస్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మనం నిన్న కూడా మాట్లాడుకోవడం జరిగింది, ఈ రోజు కూడా మనం అదే అంశానికి సంబంధించి మాట్లాడుకోవడం జరుగుతోంది. ఇది మీరు చూస్తే కనుక మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్, దాంతోపాటు ఇటు ఛత్తీస్గఢ్, అలాగే బీహార్తో పాటు జార్ఖండ్, ఇక్కడ ఇలా మీరు చూస్తే కనుక ఒక ఉపరితల ఆవర్తనం అయితే మాత్రం మనకు కంటిన్యూ అవుతుంది. ఒడిశాకు సంబంధించి కూడా, అంటే ఇటు కర్ణాటకకు సంబంధించి అంటే కాస్త అంతగా మనకు కనిపించట్లేదు. బట్ ఇక్కడ నుంచి మహారాష్ట్ర నుంచి అలాగే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇలా ఒక రేంజ్ ఆఫ్ మీరు చూడొచ్చు, ఒక రేంజ్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఉపరితల ఆవర్తనాలు కావచ్చు, లేకపోతే ద్రోణులు కావచ్చు, ఆ ప్రభావం మనకి కనిపిస్తూ ఉంది. సో ఇటువంటి సినారియోలో ఇటు తెలంగాణకు చూస్తే కనుక పరిస్థితి మనకు అర్థమవుతుంది. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది వాతావరణ శాఖ. సో ఇక్కడ నుంచి నేను నేరుగా మ్యాప్స్లోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాను. భారత వాతావరణ శాఖ ఏం చెబుతుంది అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు చూస్తే కనుక ఆ సినారియో మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది. మనం మాట్లాడుకున్నట్టుగా మధ్యప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, బీహార్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, అలాగే ఇటు ఒడిశా నుంచి పశ్చిమ బెంగాల్ వరకు కూడా ఇంపాక్ట్ అనేది మనకి క్లియర్ కట్గా ఇక్కడ మనకి కనిపిస్తోంది. సో తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసే ప్రయత్నం చేస్తే కొన్ని ప్రాంతాలకు ఇంపాక్ట్ అనేది మనకు కనిపిస్తోంది. సో ఇటువంటి సినారియోలో భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది, ఎటువంటి రిపోర్ట్ ఇచ్చింది అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఆ రిపోర్ట్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. థండర్స్టార్మ్, అలాగే అంటే ఉరుములు మెరుపులు, దాంతోపాటు వడగండ్ల వాన ఎప్పటి నుంచి 2వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు కూడా, ఏప్రిల్ 2 నుంచి 6వ తారీఖు వరకు కూడా వడగండ్ల వానతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడ ఎలా ఉండబోతోంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, హెయిల్ స్ట్రామ్కి సంబంధించి చెబుతోంది, దాంతోపాటు హెవీ రెయిన్ఫాల్కి సంబంధించి చెబుతోంది, అలాగే ఈదురుగాలులకు సంబంధించి కూడా చెబుతున్న పరిస్థితి. సో ఇటువంటి సినారియోలో కిందకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఇక్కడ ఉంది చూడండి, ఐసోలేటెడ్ హెయిల్ స్ట్రామ్, అంటే కొన్ని ప్రాంతాల్లో ఇటు వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందంటూ కూడా చెబుతోంది భారత వాతావరణ శాఖ. సో ఈ నేపథ్యంలో మీరు చూస్తే కనుక ఇక్కడ కూడా మెన్షన్ చేస్తున్నప్పటికీ కానీ ఇక్కడ హెయిల్ స్ట్రామ్ అంటే వడగండ్ల వానతో కూడిన వర్షాలు ఎక్కడెక్కడ మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడ, అలాగే విదర్భ, నార్త్ ఇంటీరియర్ కర్ణాటక, ఇలా చూసుకుంటే ఛత్తీస్గఢ్, తెలంగాణ, అలాగే సౌత్ ఇంటీరియర్ కర్ణాటక, తెలంగాణకు సంబంధించి కూడా ఇక్కడ మెన్షన్ చేసిన పరిస్థితి. ఇక్కడ తెలంగాణ అలాగే సౌత్ ఇంటీరియర్ కర్ణాటక 3వ తేదీన అంటే 3వ తారీఖున ఇంపాక్ట్ మనకి ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. 3వ తారీఖున అంటే మనకి గురువారం, రేపు గురువారం నాడు ఆ ఇంపాక్ట్ ఉండబోతుందని కూడా చెప్తోంది. దాంతోపాటు మీరు చూసుకుంటే కనుక భారీ వర్ష సూచన జారీ చేయడం జరిగింది. కోస్టల్ జాయినింగ్ ఘాట్ ఏరియాస్ ఆఫ్ కర్ణాటక అని చెబుతూనే కేరళకి సంబంధించి అలాగే కర్ణాటకకు సంబంధించి కూడా చెబుతున్న పరిస్థితి. ఇక్కడి నుంచి నేను నేరుగా మ్యాప్స్లోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి, మీరు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేస్తున్న పరిస్థితి ఉంది. తెలంగాణకు సంబంధించి రేపు ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్ అంటూ కూడా చెబుతూనే, రాయలసీమకు సంబంధించి రేపు ఎల్లుండి అంటే 3, 4 తారీఖుల్లో ఇంపాక్ట్ మనకి కనిపిస్తోంది. ఇక ఆ తర్వాత తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రాకు సంబంధించి ఆంధ్రాకి సంబంధించి మనం చూస్తాం. కోస్టల్ ఆంధ్రప్రదేశ్, యానం, ఇక్కడ కోస్టల్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చెప్పట్లేదు, బట్ మ్యాప్లో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నేరుగా మ్యాప్కి వెళ్ళిపోతే ఎటువంటి అలర్ట్ ఇవ్వడం జరిగింది అనేది మీరు చూడొచ్చు. 2వ తారీఖున 2 తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఆ తర్వాత 3వ తారీఖు అంటే గురువారంకి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు గురువారం సంగతి మీరు చూస్తే కనుక ఇటు
ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది వాతావరణ శాఖ, భారత వాతావరణ శాఖ. తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది ఆంధ్రప్రదేశ్కి. అలాగే 4వ తారీఖుని చూస్తే కనుక మనం నిన్న చూసినప్పుడు కాస్త 2, 3 తారీఖు సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. బట్ ఇక 4వ తారీఖున మాత్రం ఇక్కడ ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. 4వ తారీఖున మీరు చూడొచ్చు, అంటే శుక్రవారం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు ఉంటాయి. సో ఇక్కడ మీరు చూసుకుంటే 3వ తారీఖున ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టుగా తెలంగాణకు సంబంధించి ఒక్కసారి జాగ్రత్తగా ఉండే ప్రయత్నించండి. కొన్ని ప్రాంతాలు, ఎందుకే ఏ ప్రాంతాల్లో కూడా నేను ముందు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎక్కడెక్కడ వడగండ్ల వాన ఉండే అవకాశం ఉంది, భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది అనేది. సో చూసారుగా 3, 4 తారీఖులకు సంబంధించి నేను నెక్స్ట్ మిగిలిన డేట్స్కి సంబంధించి చూపించే ప్రయత్నం చేస్తాను. 5వ తారీఖుకి సంబంధించి 5వ తారీఖున 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. అలాగే 6వ తారీఖున చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్కి, కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే ఆ లాంగ్ ఫ్రేమ్ అలాగే ఉన్నాయి నేను ఇష్యూస్. ఇక్కడ చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఆ తర్వాత 7వ తారీఖున ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి, 7వ తారీఖు నుంచి వాతావరణం మరి నార్మలైజ్ అయ్యే అవకాశం ఉంది. కాస్త టెంపరేచర్స్ సాధారణ స్థితికి చేరుకోవచ్చు. అంటే వర్షాలు తర్వాత ఎండలు ఇలా ఉన్న సిచ్యువేషన్లో మళ్ళీ వాతావరణం సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉంది 7వ తారీఖు నుంచి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఒకసారి నేను మీకు నేరుగా హైదరాబాద్కి సంబంధించి భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఇటు హైదరాబాద్ కేంద్రంగా బేగంపేట వాతావరణ శాఖ ఏం చెబుతోంది, హైదరాబాద్ వాతావరణ శాఖ ఏం చెబుతుందని ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే 2వ తారీఖు సాయంత్రం 5:30 నుంచి 3వ తారీఖు ఉదయం 8:30 వరకు చూసుకుంటే, అంటే డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఈ టైంలో ఇటు ఉరుములు మెరుపులు అలాగే ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఇక్కడ వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. దాంతోపాటు వడగండ్ల వాన కురిసే అవకాశం ఉంది. ఎక్కడెక్కడ ఆదిలాబాద్, కొమరభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల అలాగే నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెప్పడం జరుగుతుంది. కాబట్టి బీ అలర్ట్. ఇది ఇంకో నలుగురికి పంపించే ప్రయత్నం చేయండి, ఇంకొక నలుగురికి ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ప్రయత్నం చేయండి, నోటి మాట ద్వారా అయినా చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొంతమందికి చేతుల్లోకి వచ్చే సందర్భం ఇటు పంటలకు సంబంధించి ఇటువంటి నేపథ్యంలో కాస్త జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ నువ్వు చూసుకుంటే కనుక ఆదిలాబాద్, కొమరభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దాంతోపాటు మిగిలిన ప్రాంతాలకు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెబుతూనే ఇక్కడ వడగండ్ల వానకు సంబంధించి చెప్పట్లేదు కానీ వర్షాలకు సంబంధించి చెబుతూనే ఉరుములు మెరుపులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. అలాగే రేపు ఉదయం 8:30 నుంచి 4వ తారీఖు ఉదయం 8:30 వరకు మీరు చూసుకుంటే కనుక తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని చెబుతూనే వడగండ్ల వానకు సంబంధించి కూడా చెబుతోంది. వడగండ్ల వాన ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంది అంటే కనుక ఆదిలాబాద్, కొమరభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి ఈ జిల్లాలకు ఎక్కువగా ఉంది. ఈ జిల్లాలకు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. కాబట్టి 4వ తారీఖున అంటే 4వ తారీఖు వరకు కూడా వడగండ్ల వానకు సంబంధించి చెబుతున్న నేపథ్యం ఉంది. కాబట్టి ఈ జిల్లాల ప్రాంత ప్రజలకు మాత్రం కాస్త అలర్ట్స్ని పంపించే ప్రయత్నం చేయండి. ఇప్పటికీ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ కథనాన్ని ఆయా ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరికి ఉంటే కనుక ఇన్ఫర్మేషన్ పాస్ చేసే ప్రయత్నం చేయండి. అలర్ట్ వాళ్ళకి కాస్త అలర్ట్స్ని పాస్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది నేను చెబుతున్న మాట కాదు, హెచ్చరికగా భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా చెబుతున్న మాట. ఇది హెచ్చరిక, ఇది కాస్త క్రాస్గా ఉంది బట్ ఇది హెచ్చరిక. సో కాబట్టి ఇప్పటికీ అలర్ట్స్ ఇచ్చింది కాబట్టి కాస్త జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. మిగిలిన జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటూ కూడా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. సో చూడొచ్చు. ఆ తర్వాత 4వ తారీఖు ఉదయం 8:30 నుంచి 5వ తారీఖు ఉదయం 8:30 వరకు చూసుకుంటే ఇటు తెలంగాణకు సంబంధించి చాలా జిల్లాలకు వర్ష సూచన జారీ చేస్తుంది, ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఆ తర్వాత 5వ తారీఖు నుంచి కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితం అవకాశం ఉంది. మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాలకు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. 6వ తారీఖు నుంచి రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణకు వర్ష సూచన జారీ చేస్తుంది. ఇంట్రెస్టింగ్ ఇక్కడ హైదరాబాద్కి సంబంధించి కూడా
అలర్ట్స్ జారీ చేసిన ఒకసారి హైదరాబాద్కి ఎటువంటి అలర్ట్ ఇచ్చిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి హైదరాబాద్కు సంబంధించి ఇటు వచ్చే ప్రయత్నం చేస్తున్నాను సో దట్ ఇంకా క్లియర్గా ఉంటుంది. మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక చార్మినార్ జోన్. సో ఇక్కడ మీరు చూస్తే 2, 3, 4 అంటే 2, 3, 4 ఈ 3 రోజులు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఏమంటోంది? జనరల్లీ క్లౌడీ స్కై, లైట్ టు మోడరేట్ రైన్ ఆర్ థండర్ షవర్స్ కంబైన్డ్ విత్ లైటనింగ్ అండ్ గస్టీ విండ్స్ 30 to 40 km/h వెరీ లైక్లీ టు అక్కర్ అంటూ కూడా సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతూనే లైటనింగ్ అండ్ గస్టీ విండ్స్ మెరుపులు అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఎక్కడెక్కడ చార్మినార్ జోన్, కూకట్పల్లి జోన్, కూకట్పల్లితో పాటు హైదరాబాద్ జోన్, ఎల్బీనగర్ జోన్, అలాగే సికింద్రాబాద్ జోన్, శేరిలింగపల్లి జోన్, ఈ జోన్లకు సంబంధించి చెప్పుకుంటూ వచ్చింది. సో ఇది దాదాపుగా మనకి 3 రోజుల పాటు హైదరాబాద్లో వాతావరణం వర్షాలకు సంబంధించి వర్ష సూచన జారీ చేస్తుంది. ఆ తర్వాత 2 రోజులు 5వ తారీఖుని 6వ తారీఖున ఒకసారి ఇటు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం సో దట్ ఇటు క్లియర్గా ఉంటుంది. 5, 6 తారీఖులో పార్షియలీ క్లౌడీ అంటే ఆకాశం మేఘావృతమై ఉంటుంది. దాంతోపాటు హేజీ కండిషన్స్ వెరీ లైక్లీ టు ప్రివైల్ అంటే దాదాపుగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది, కాస్త మబ్బు పట్టే వాతావరణం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అటుపై 2 రోజులు కూడా అంటే 5, 6 తారీఖులు. కానీ మనం చూసుకుంటే 2, 3, 4 ఈ 3 రోజులు కూడా ఇటు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. 3, 4 తారీఖులకు సంబంధించి మాట్లాడుకున్న పక్షంలో ఇటు హైదరాబాద్లో కూడా భారీ వర్షాలు ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖ చెబుతోంది. ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా మనం తెలంగాణకు చూసాం, అమరావతి కేంద్రంగా ఇటు ఆంధ్రప్రదేశ్కి ఏం చెప్తుందో చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. ఉపరితల ఆవర్తనం దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. నిన్నటి దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి విదర్భ అలాగే మరట్వాడ అంతర్భాగంగా మధ్య మహారాష్ట్ర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ద్రోణి ఈరోజు తక్కువగా గుర్తించబడింది. నిన్నటి ఉత్తర దక్షిణ ద్రోణి మధ్య మహారాష్ట్ర మరియు పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి అంతర్గత కర్ణాటక మరియు తమిళనాడు మీదుగా కొమోరిన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఈరోజు తక్కువగా గుర్తించబడింది. నిన్నటి నైరుతి బంగాళాఖాతంలో మరియు దాన్ని ఆనుకున్న ఉపరితల తమిళనాడు ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5, 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు తక్కువగా గుర్తించబడిందని చెబుతున్న సందర్భం. సో అంటే ఉపరితల ఆవర్తన ప్రభావం అయితే మాత్రం మనకు ఆంధ్రప్రదేశ్ మీద కనిపిస్తోంది. సో ఇక్కడ వారం రోజుల పాటు ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుందనేది వాతావరణ శాఖ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ను చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు చూస్తే ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ అలాగే దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ. ముందుగా ఉత్తర కోస్తా ఆంధ్రకు సంబంధించి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దాంతోపాటు ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని చెబుతూనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు ధోరణిలో మార్పు లేదంటూ చెబుతున్న నేపథ్యం. దాంతోపాటు ఇటు దక్షిణ కోస్తా ఆంధ్రకు సంబంధించి కూడా ఇటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉందని చెబుతోంది. అలాగే రాయలసీమకు సంబంధించి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని చెబుతూనే దాదాపుగా ఇది ఒక 4 రోజుల పాటు అంటే 6వ తారీఖు వరకు కూడా ఇటువంటి పరిస్థితి కంటిన్యూ అవకాశం మనకి ఇక్కడ కనిపిస్తోంది. దాంతోపాటు 7వ తారీఖు నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒక 3 రోజుల పాటు కంటిన్యూ అవకాశం ఉందంటూ కూడా చెబుతోంది. సో ఇటువంటి సినారియోలో ఒకసారి జిల్లాల వారీగా చూద్దాం. జిల్లాల వారీగా ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి భారత వాతావరణ శాఖ ఎటువంటి అలర్ట్ ఇచ్చిందనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే ఇంట్రెస్టింగ్ అని మీరు చూస్తే కనుక 3వ తారీఖు నుంచి కూడా మనం అనుకున్న సందర్భం కానీ కాస్త బలహీనపడిందేమో అన్నట్టుగా మనం భావించాలి. బట్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ముందు అది కూడా. శ్రీకాకుళానికి సంబంధించి 4, 5 తారీఖుల్లో, పార్వతీపురమణ్యానికి 4, 5 అలాగే విజయనగరానికి 4, 6 తారీఖుల్లో భారీ వర్షాలంటూ చెబుతోంది. విశాఖపట్నానికి 5, 6 తారీఖుల్లో, శ్రీ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్కి సంబంధించి 4 రోజుల పాటు, ఈ రోజు నుంచి 4 రోజుల పాటు. దాంతోపాటు అనకాపల్లికి 6వ తారీఖున ఓకే అంతే 6వ తారీఖున అనకాపల్లికి. ఆ తర్వాత కాకినాడకి అయితే మాత్రం అలర్ట్స్ లేవు. ఈస్ట్ గోదావరికి ఈ రోజు నుంచి 4 రోజుల పాటు, యానాంకి అలర్ట్స్ లేవు. బిఆర్ అంబేద్కర్ కోనసీమకు సంబంధించి 3, 4 అలాగే ఏలూరుకి ఈ రోజు నుంచి 4 రోజులు. వెస్ట్ గోదావరికి రేపు అంటే 3వ తారీఖున, అలాగే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి సంబంధించి 3, 4, 5 ఓకే 3, 4, 5 లేకపోతే 4, 5, 6 అనుకోవచ్చు. 4, 5, 6
కృష్ణా కూడా 4, 5, 6, పల్నాడుకి ఈ రోజు నుంచి 4 రోజులు, గుంటూరుకి 4, 5, 6 తేదీల్లో, ఇక బాపట్లకు 2, 3, 5, 6, దాంతోపాటు ప్రకాశానికి కూడా 3, 4, 6, నెల్లూరుకి సంబంధించి మళ్ళీ అలర్ట్ లేదు, కర్నూలుకి 3, 4, 5, 6 తేదీల్లో, నంద్యాలకు 4, 5, 6 తేదీల్లో, అనంతపురానికి 3, 4, 5, 6 తేదీల్లో, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ కూడా సేమ్ 3, 4, 5, 6 తేదీల్లో, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్కి 5, 6 తేదీల్లో, అన్నమయ్య డిస్ట్రిక్ట్కి 4, 5, 6, తిరుపతికి 4, 5 తేదీల్లో, అలాగే చిత్తూరుకి ఈ రోజు నుంచి 4 రోజుల పాటు ఉన్నట్టు కూడా భారత వాతావరణ శాఖ చెబుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకసారి నేను మీకు విండీని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. విండీ సాయంతో ఒకసారి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం మ్యాప్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి భారత వాతావరణ శాఖ మనకి చెబుతున్న నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం. కాస్త ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం మనకి ఇక్కడ మీకు కనిపిస్తోంది అనుకుంటున్నాను. కాస్త నేను ఇంకా జూమ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కాస్త మనకి చూడొచ్చు, ఈ మబ్బుగా కనిపిస్తోంది కదా, ఇదంతా కూడా మనకి ఉపరితల ఆవర్తన ప్రభావం కింద మనం భావించవచ్చు. సో ఇటువంటి సినారియోలో ఎలా వర్షాలు ఎప్పుడు ఎక్కడ కురిసే అవకాశం ఉంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కాస్త నెల్లూరు, తిరుపతి ఇక్కడ వరకు. సో నేను మోడ్ మార్చేసి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను వర్షాలకు సంబంధించి ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. హెరిటేజ్ సార్ చూసే ప్రయత్నం చేద్దాం ఎలా ఉండబోతోంది అనేది. మీరు చూస్తే కనుక రేపటి నుంచి 3వ తారీఖు నుంచి కాస్త హైదరాబాద్లో కూడా రేపు మార్నింగ్ వర్షం పడే అవకాశం ఉందని చెప్పి మనకు తెలుస్తోంది. ఆ తర్వాత 3, 4 తారీఖు 4 అంటే అరౌండ్ 4 ఈవినింగ్ నుంచి మాత్రం కాస్త వర్షాలు ఉండే అవకాశం ఉంది. 3 సాయంత్రం 4 గంటల తర్వాత నుంచి ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కాస్త ఇంపాక్ట్ మరి అంటే ఆ ప్రభావం చూపించే అవకాశం ఉంది. దాంతోపాటు ఉరుములు, మెరుపులు, వడగండ్ల వాన కూడా మనకి కనిపిస్తోంది దాదాపుగా విండి బట్టి మనం చూస్తూ ఉంటే. సో అలర్ట్గా ఉండే అవకాశం అయితే అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే మాత్రం మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఇక 6వ తారీఖు వరకు అంటే 5 సాయంత్రం 4 గంటల తర్వాత 6వ తారీఖు వరకు కూడా ఇటు కోస్టల్ ఏరియాకి సంబంధించి కాస్త ఇంపాక్ట్ అయితే మాత్రం మనకి కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. సో రైట్, విండీలో చూసే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ నుంచి కాస్త జూమర్త్ సాయంతో కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి జూమర్త్ సాయంతో చూసే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు తర్వాత అంటే 3వ తారీఖు నుంచి ఎలా ఉండబోతోంది. దాదాపుగా 3వ తారీఖు ఉదయం నుంచి కూడా 3వ తారీఖు ఉదయం 4:30, 5 ఆ ప్రాంతం నుంచి కాస్త వాతావరణ మార్పు మనకు కనిపిస్తున్నట్టుగానే భావించవచ్చు ఇక్కడ. ఆ తర్వాత 3వ తారీఖు మధ్యాహ్నం కూడా నార్మల్గానే ఉండే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందని భావించండి. ఆ తర్వాత సాయంత్రం 5, 6 ఆ ప్రాంతం నుంచి కాస్త ఇంపాక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకి ఇక్కడ జూమర్తో సాయంతో భావించవచ్చు. సో నార్మల్గా చూసుకుంటే కనుక 4వ తారీఖును కూడా కాస్త ఇంపాక్ట్ అయితే మాత్రం మనకి కనిపిస్తోంది ఇక్కడ. ఈ ప్రాంతాలకు సంబంధించి కాస్త నార్మల్ అయితే కానీ అంటే 6వ తారీఖు నుంచి సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందని భావించవచ్చు. ఒకసారి ఇక్కడ కూడా ఆవర్తనం కనిపిస్తుంది, బట్ ఆవర్తనంగానే భావించాలి. 4వ తారీఖు ఈవినింగ్ కాస్త మనకి ఇటు ఆంధ్రప్రదేశ్ అలాగే ఇటు దక్షిణ తెలంగాణ మీద కూడా మనకి ఉందనే చెప్పుకోవచ్చు. సో ఇది మొత్తంగా అయితే మాత్రం భారత వాతావరణ శాఖ చెబుతున్న రిపోర్ట్. దాదాపుగా రాబోయే 2 రోజుల పాటు కాదు, ఏకంగా 4 రోజుల పాటు, దాదాపుగా 4 రోజుల పాటు ఇంపాక్ట్ మనకి కనిపించే అవకాశం కనిపిస్తోంది. ఉపరితల ఆవర్తనాలు కావచ్చు, దాంతోపాటు ద్రోణుల ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో మీ ప్రాంతాల్లో ఎలా ఉంది? ఆల్రెడీ ఈ రోజుకి కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ఉంది, ఇన్ఫాక్ట్ చెప్పండి ఎల్లో అలర్ట్ అయితే కూడా కొన్ని ప్రాంతాలకు ఉంది. సో ఇటువంటి నేపథ్యంలో మీ ప్రాంతాల్లో వాతావరణ శాఖ చెబుతున్న లెక్కల ప్రకారం వర్షం ఆ రీతిలోనే ఉందా లేకపోతే ఎట్లా ఉంది అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని కుదిరితే నలుగురికి పంచే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా రైతులకు చేరవేసే ప్రయత్నం అయితే మాత్రం చేయండి. ఒకసారి దానికి సంబంధించి అంటే వాతావరణ శాఖకు సంబంధించిన అంశాలకు సంబంధించి మాట్లాడుకునే నేపథ్యంలో ఎటువంటి సినారీ ఉండబోతుంది అనేది ఇప్పటికప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తుంది RTV. సో ఈ నేపథ్యంలో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ ప్రాంతాల్లో వర్షం ఏ స్థాయిలో ఉంది, అసలు వర్షాలు ఎలా ఉన్నాయనేది చెప్పే ప్రయత్నం చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.